ఎందుకు శ్రీధర్ సిసి చూస్ చేసుకున్నారు? నేను చాలా రీసెర్చ్ చేసిన, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సజెస్ట్ చేసినారు. రివ్యూస్ కూడా లైక్ చాలా పాజిటివ్ ఉండే, సో అందుకే చూస్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు దీనికి ఏం ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి? బ్యాంకింగ్. ఎందుకు బ్యాంకింగ్? ఎస్ఎస్సి కూడా ఉంది కదా. ఎస్ఎస్సి అంటే కొంచెం టైం తీసుకుంటుంది, ప్లస్ మనం చాలా ఇది అంటే సిలబస్ మనం తొందరగా క్రాక్ చేయొచ్చు అనేసి మోర్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ కూడా. సో ఇక్కడ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయా ప్రస్తుతం? బ్యాంకింగ్ ఉన్నాయా నోటిఫికేషన్స్? ఓకే, సో దానివల్ల బ్యాంకింగ్ చూస్ చేసుకున్నారు. ఓకే, మీకు ఇక్కడ ఏం బాగా నచ్చిందమ్మా? ఎవ్రీథింగ్ సార్, లైక్ మన రీజనింగ్ ఫ్యాకల్టీ, క్వాంట్స్, ఇంగ్లీష్, ఈవెన్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. సండే క్లాసెస్ కూడా పెడతారు. అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మనం తెలుసుకోవచ్చు ఫాస్ట్గా ట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలి అని, బికాస్ బ్యాంకింగ్కి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, సో ఓవరాల్ గా బాగా నచ్చింది మీకు. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? డెఫినెట్లీ సార్. బాగుంటుందా? సేఫ్టీ సెక్యూరిటీ కూడా బాగుంటుందా ఇక్కడ ఆడపిల్లలకి? అవును, చాలా. ఓకే, పేరెంట్స్ కి ఏం చెప్తారు? ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయించమని చెప్తారా? చెప్తాను. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బెంగళూరు సరౌండింగ్ లో చాలా ఉన్నాయి కదండి, ఇక్కడికి హైదరాబాద్ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది? Sir, actually my father said that to join in a Bangalore only, but నాకేమనిపించిందంటే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ చదివి లైక్ పాస్ అవుట్ అయ్యారు. రీసెంట్లీ మై ఫ్రెండ్ హస్ క్లియర్డ్ IBPS క్లర్క్ ఆల్సో. ఆమె కూడా సజెస్ట్ చేసింది నాకు ఇక్కడ రాక మొదలు, అంటే 3 weeks అయిందంటే నేను ఇక్కడ వచ్చి. సో షీ సజెస్టెడ్ మీ లైక్ దిస్ ఈస్ అ గుడ్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ మీకు ఏం నచ్చింది బాగా? Obviously I can say that faculty teaching and వాళ్ళ efforts అంటూ it's an unmatchable sir. మీరు ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? Banking. వై బ్యాంకింగ్ అంటే? Like obviously everybody said that notifications ఎక్కువ ఉంటాయి, విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో క్లియర్ చేసుకోవచ్చు అని లైక్ ఆ ఓప్ మీద నేను వచ్చాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 1 year ప్రిపేర్ అయ్యాను కాబట్టి. ఓకే, 1 year ప్రిపేర్ అయ్యారు, అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. Actually I was prepared for CAT last year and I came to this field suddenly like. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. సో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా కొంత శ్రీధర్ సిసిని. I already suggested to my juniors also. She is one of my junior from the college. Good, thank you and I wish you all the best ma. Thank you so much. Thank you so much sir. సాయి కుమార్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆంధ్రప్రదేశ్, ఖమ్మం సార్. అక్కడ అంటే శ్రీధర్ సిసి బ్రాంచెస్ ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కడ ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ మా మదర్ ఇక్కడే ఉంటారు సార్, హైదరాబాద్లో. ఓకే, సో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, మళ్ళీ పేరెంట్స్ రిలేటివ్స్ సజెస్ట్ చేశారు, సో అందుకని ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉందండి, అంటే మీకు ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది సార్, క్లాసెస్ కానీ డిసిప్లైన్ కానీ, సో అంతవరకు బాగుంది సార్. మాక్ టెస్ట్లు ఎలా జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా? ఆన్లైన్, ఆఫ్లైన్? రెగ్యులర్ జరుగుతుంటాయి సార్. ఆన్లైన్ పేపర్ హార్డ్ లెవెల్ కానీ ఈజీ డిఫికల్టీ క్వశ్చన్స్ కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం, కానీ ఎక్స్ప్లెనేషన్కి వస్తే మనకు ఆ భయం అనేది ఉండదు సార్. ఈజీ ట్రిక్స్ చెప్తారు, సో వీటన్నిటిని నేర్చుకొని మంచిగా రాయొచ్చు సార్. నెక్స్ట్ మాక్ టెస్ట్లని ఇంప్రూవ్ చేసుకుంటారు. తెలుస్తుందా మీరు మాక్ ఇంటర్వ్యూస్ రాసేటప్పుడు అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రివ్యూ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ మైనస్ తెలుస్తుందా? తెలుస్తుంది సార్. అంటే ఫస్ట్ 2 to 3 మాక్ టెస్ట్లు మనకు తక్కువ మార్కులు వస్తాయి, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ముందుగా అలానే రాస్తా ఉంటే అలవాటు అయిపోతుంది సార్. ఎందుకు శ్రీధర్ సిసిలోనే జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళందరూ చెప్పిందే కాకుండా నేను రీసెర్చ్ చేశాను సార్, యూట్యూబ్లో కానీ శ్రీధర్ సార్ ఇంటర్వ్యూస్ కానీ విన్నప్పుడు నాకు మోటివేషన్ వచ్చింది సార్. అంటే శ్రీధర్ సిసికి వెళ్తే, సో యాక్చువల్లీ నాకు బిఫోర్ అంటే బీటెక్లో ఉన్నప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు సార్. ఏముంది మనం అంత పెద్ద క్రాక్ చేయలేము అన్నట్టు ఉండేది సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లాసెస్ వినడం వల్ల వీటి వల్ల నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను సర్వైవ్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో వన్ వర్డ్ అబౌట్ శ్రీధర్ సిసి అంటే ఏం చెప్తారు? కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే స్టడీస్ కానీ, అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్గా వెళ్ళాలంటే శ్రీధర్ సిసి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సార్. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.